హలో, ఈరోజు ఈజీగా సింపుల్గా అయిపోయే 3 రెసిపీస్ అండి. ముందుగా ఆయిల్ కొంచెం వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఫ్రై అయినాక కొంచెం టమాటాలు, ఎర్రగడ్డలు పెద్ద సైజు కట్ చేసుకొని ఫ్రై అయినాక మునక్కాయలు బాగా క్లీన్ చేసుకున్న మునక్కాయల్ని కూడా కొంచెం వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకొని కొంచెం వేడెక్కాక కొంచెం ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి, కొంచెం తగినంత సాల్ట్ వేసి కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి కొంచెం చింతపండు పులుసు అంతా వేసినాక వీటిల్ని కాయలకి ఉప్పు, కారం మనం వేసుకుని చింతపండు పులుసు అంతా వేసి కనీసము 3 నిమిషాలన్నా బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుంటే ఉప్పు, కారం సగం కాయలంతా మునక్కాయలు ఉడికిపోతుంది. మనం ముందుగా పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, దానికి మెత్తగా కలుపుకొని దీంట్లో కాయల్లో ఉడుకుతున్న మునక్కాయలు వేసుకొని మునక్కాయలు ఇంకా హాఫ్ ఉడకాలంటే కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకుంటే మునక్కాయ సాంబార్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చికెన్ ఫ్రై అండి, ఈజీ చికెన్ ఫ్రై అండి. ముందుగా ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసి మసాలా కూడా మనము ఎర్రగడ్డలు, టమాటాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్నాక మనము పసుపు, ఉప్పు, కారం వేసుకున్న చికెన్ని కూడా వేసి అది 2 నిమిషాలు ఫ్రై అయినాక కొంచెం ధనియాల పొడి, మిరప్పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి అన్నీ వేసుకొని 2 నిమిషాలు మనకు చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఒక 2-3 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక తగినంత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్, ఎక్కువ వాటర్ వద్దండి, కొంచెం వాటర్ పోసినాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని గరం మసాలా పొడి ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక ఒక 4 విజిల్లు పెట్టుకుంటే ఈ విధంగా డ్రై రోస్ట్ అయిపోతుందండి. చికెన్ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా లాస్ట్లో నిమ్మకాయ పిండుకోండి. తర్వాత ఈజీ ఫిష్ పులుసు అండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాక జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ ఫ్రై అయినాక మనము కట్ చేసుకున్న టమాటాలు కానీ అన్నీ పెద్ద సైజు అండి, టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకోండి. కరివేపాకు, టమాటాలు కొంచెం పెద్ద సైజు ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిచ్చినాక టమాటా ప్యూరీ ఒక 4 టమాటాస్ అండి ప్యూరీ వేసుకున్నాక టమాటాలో ఉన్న పచ్చివాసన కూడా పోయినాక మనకు తగినంత స్పైసెస్ మిరప్పొడి ఒక 4-5 స్పూన్స్ వేసుకోండి. కారానికి తగ్గట్టు పసుపు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసినాక వాటిల్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయినాక చింతపండు పులుసు వడగట్టుకోండి. దాంట్లో రాళ్ళు లేకుండా పులుసు బాగా ఒక 5 నిమిషాలు ఉడికినాక మనము క్లీన్ చేసుకున్న ఫిష్ని ఇప్పుడే బాగా కలబెట్టి పెట్టేసినాక ఫిష్ బాగా ఉడికిపోతుందండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని రెడీ అండి చేపల పులుసు.